హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంటి దగ్గరికి. సో వాళ్ళు ఇంకా వచ్చి హడావిడిగా అన్నీ సర్దేస్తున్నారనమాట. వాళ్ళు మేము 9కి చెప్పాము, కరెక్ట్గా 9కి అలా వచ్చేసారు. ఇంకా అప్పుడే టిఫిన్ పెట్టుకున్నామో లేదో అప్పుడే తినడానికి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ వచ్చేసారనమాట. ఇంకా తొందరగా ఏదో అలా అలా తినేసి కొంచెం పడేసామన్నమాట. వాళ్ళు సర్దుకుంటున్నారు స్పీడ్గా. సో వాళ్ళైతే క్లీన్‌గా ఒక మనిషి కిచెన్‌లో, ఒక మనిషి బెడ్‌రూమ్, ఒక మనిషి హాల్ అలా క్లీన్‌గా సర్దేశారనమాట. నాకైతే వాళ్ళైతే బాగా క్లీన్‌గా బాక్సుల్లో అంతా సెట్ చేసి పెట్టేశారు. బట్ మన కొత్తింటి దగ్గరికొచ్చేసరికి వాళ్ళు బాక్సెస్ అన్నీ తీసి మన దగ్గర ఇస్తున్నారనమాట, సర్దుకోండి అనేసి. సో ఇంక వాళ్ళు వెళ్ళాలి అనేసి మేము స్పీడ్‌గా బాక్సుల్లో ఉండేటివన్నీ తీసి కింద వేసి మేము కొన్ని పాడు చేసేసాము. అందులో ఇట్లా ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేటప్పుడు కూడా అందులో 1, 2 అలా పగిలిపోయడం అలా జరిగిందనమాట. అండ్ నాకేమనిపించిందంటే వాళ్ళన్నీ సర్దేటప్పుడు కూడా కొత్త ఇంట్లో కూడా వాళ్ళు అన్నీ సర్దిస్తే బాగుండేమో అనిపించింది. సో అది కుదరని పని కాబట్టి ఇంకా మేమే సర్దుకున్నాము. సో సర్దడానికైతే నాకైతే చాలా టైం పట్టింది. ఒక 2-3 డేస్ అలా పట్టిందనమాట. ఒక 60% వరకు ఒక 2-3 డేస్ వరకు సర్దాను. అండ్ 90 అంటే పూర్తిగా సర్దడానికైతే నాకైతే మామూలుగా అయితే 1 వీక్ అలా పట్టిందనమాట. సో ఫస్ట్ టైం ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో కాబట్టి కొంచెం కష్టం అనిపించింది నాకైతే ఒక్కదాన్నే కాబట్టి. అండ్ మా ఆయన వాళ్ళైతే కొంచెం హెల్ప్ చేశారు కానీ, బట్ వాళ్ళు సర్దిన దానికే నాకు కొంచెం మళ్ళీ కొన్ని మోడిఫికేషన్స్ అవి ఇక్కడ పెట్టాలి, అవి ఇక్కడ పెట్టాలి అనేసి కొంచెం టైం పట్టింది సర్దుకోవడానికి. అండ్ మా అబ్బాయి ఒక పక్క సర్దుతూ ఉంటే వాడి బొమ్మలు అంటే ఆ బాక్సుల్లో పెట్టలేదనేసి అరుస్తున్నాడు. నా బొమ్మలు కూడా పెట్టండి అనేసి. లేకపోతే మాకొచ్చి చెప్తున్నాడు, వాళ్ళు నా బొమ్మలు పెట్టట్లేదు మమ్మీ, అన్నీ ఇక్కడే పడేస్తారేమో అది ఇది అనేసి. సో వాళ్ళు పెడతారా అంటే కూడా ఒప్పుకోవట్లేదనమాట. వాడు ఒక పక్క సర్దుతుంటే ఆ బాక్సుల్లో వాడి బొమ్మలన్నీ తీసేస్తున్నాడనమాట. వాడు ఒక పక్క సర్దుకుంటున్నాడు ఆ బాక్సుల్లో అంతా పెట్టుకొని. అండ్ ఇంకా బీరువాలో బట్టలు అండ్ షెల్ఫ్‌లో కొన్ని బట్టలుంటే వాళ్ళన్నీ తీసి కరెక్ట్‌గా పెట్టేశారు. అండ్ మిగిలిన వంట రూమ్‌లో మాత్రం కొంచెం వాళ్ళకి టైం పట్టింది. బట్ మా ఇంట్లో పెద్దగా సామాన్లేమి లేవు కానీ వంట రూమ్‌లో చిన్న సామాన్లు అవే ఉంటాయి కదా, ఆటికే కొద్దిగా టైం పట్టిందనమాట కిచెన్‌ని సెట్ చేసుకోవడానికి. అండ్ కొన్ని గ్లాస్ ఐటెమ్స్, పింగాణి ఐటెమ్స్ వాటిని గాజుతో ఇట్లా చుట్టేయడం, అంటే పేపర్‌తో బాగా పగలకుండా చుట్టడం. సో అలా కొంచెం కానీ బట్ వాళ్ళైతే ఎంత స్పీడ్‌గా చేశారా అంటే, మేము కూడా అంత స్పీడ్‌గా చేయలేము మనం కూడా. సో అంత తొందరగా చేసేసారనమాట ప్యాకింగ్ అయితే. అండ్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు ప్యాకింగ్ అయితే స్పీడ్‌గా చేసేసి ఇంట్లో అయితే పెట్టేశారు. సో యాక్చువల్‌గా అయితే మాకైతే 3500 అంటే బుక్ చేసినప్పుడు చెప్పింది అమౌంట్ 3500. అంటే కొంచెం సామాన్లు, చిల్లర సామాన్లు అంటారు కదా, సో అవి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొక 1500 ఛార్జ్ చేశారు. సో తర్వాత మొత్తం వచ్చి మాకు ఒక 5000 అలా అయిందనమాట. అంటే నాకు ఈ వ్యాన్ చూడగానే ఫస్ట్ ఏమనిపించిందంటే మా సామాన్లన్నీ అందులో సరిపోతాయి అనిపించిందనమాట. బట్ వాళ్ళైతే అన్నీ అందులోనే సర్దేశారు ఫస్ట్. ఒక బీరువా అండ్ సోఫా మాత్రం మిగిలిపోయింది. అండ్ చిన్న కొన్ని సామాన్లు మాత్రం సెకండ్ టైమ్ తీసుకొనొచ్చారనమాట. అంటే అప్పటికి సరిపోలేదు. చిన్నది చిన్న బండి కాబట్టి. బట్ నేనైతే ఆ చిన్న బండిలోనే ఎలా సర్దారా అనిపిస్తుంది. అలా అనిపించిందనమాట చూసేదానికే నాకు ఆ వ్యాను. బట్ అన్నీ సర్దేశారు ఒకటేసారి అన్నీ లోపలికి. సో ఇప్పుడైతే పాత ఇంటి నుంచి ఇప్పుడైతే కొత్త ఇంటి దగ్గరికి వెళ్తుందనమాట వ్యాను. సో మాకు పాత ఇంటి నుంచి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా జస్ట్ 5 మినిట్స్ అలా పడుతుందంతే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆ వ్యాన్ వచ్చి కొత్త ఇంటి దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా మళ్ళీ వాళ్ళు తీసుకొనొచ్చి అన్నీ పైన పెట్టేశారనమాట. పైన పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ మాకు ఈ ఇల్లు చూడ్డానికి దాదాపుగా చాలా మంత్స్ పట్టింది. అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాము. అంటే మేము చాలా ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము, వేరే ఏదైనా కొత్త మంచి ఇల్లు దొరికితే వెళ్ళిపోదాము, అంటే షిఫ్ట్ అయిపోదాము అనేసి. బట్ మాకు కుదరలేదు.
మళ్ళీ ఇంకా సడన్‌గా పాత ఓనర్స్ వండుకొని ఇలా లీజ్‌కి తీసుకోవాలి ఇల్లు అది ఇది అని చెప్పారనమాట. సరేలే అనేసి ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనుకుని స్పీడ్‌గా అయితే ఇల్లు అయితే చూసేసాము. స్పీడ్‌గా అని ఏం చెప్పలేదు కానీ మేమైతే నో బ్రోకర్‌కి కూడా మనీ కట్టామనమాట ఇల్లు చూపించడానికి. బట్ నో బ్రోకర్‌లో చూపించే ఇల్లులు కొంచెం మా అబ్బాయికి స్కూల్‌కి దగ్గరగా అలా చూద్దాము అనుకున్నాం కానీ బట్ వాళ్ళు చూపించే ఇల్లు చాలా చిన్నవి. అంటే మేమున్న ప్రజెంట్ ఇల్లు 1 బీహెచ్‌కే అనమాట ఫస్ట్ ఉన్నింది. సో, అది ఉన్న ఇంటికంటే కూడా చాలా చిన్న ఇల్లులు చూపిస్తున్నారు. అండ్ ఇద్దరే ఉండాలి, ముగ్గురే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారనమాట. సో, అందుకనేసి మళ్ళీ మేము కూడా కొన్ని చూసామనమాట. చాలా ఒక మార్నింగ్ అలా బయలుదేరితే అంటే తినేసి ఈ ఆఫ్టర్‌నూన్ మళ్ళా తినడానికొచ్చేవాళ్ళము ఇల్లులు చూసుకొని. మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సాటర్‌డే, సండే టైంలో అయితే మళ్ళీ వెళ్ళేవాళ్ళమనమాట. సో, అలా తిరిగామనమాట ఇల్లు కోసము. సో, ఫైనల్‌గా ఇల్లయితే దొరికింది. ఇల్లయితే బావుంది. బట్ మాకైతే ఈ ఇంట్లో నైట్ టైమ్ చూసాం కాబట్టి మాకంత అనిపిచ్చలేదు. సో, మార్నింగ్ టైంలో అలా వెళ్లి చూసేసరికి కొంచెం లైటింగ్ తక్కువనిపిచ్చింది. హాల్‌లో మాత్రం లైటింగ్ అయితే తక్కువొస్తది. అండ్ బెడ్‌రూమ్స్, కిచెన్స్‌లోకి అయితే మాత్రం బాగొస్తది. హాల్ మాత్రం లైటింగ్ తక్కువొస్తది. సో, అప్పుడనిపిచ్చింది ఏంటంటే పగల్లోనే ఇల్లులు చూసుకోవాలి అని. బట్ ఇల్లు వరకైతే చాలా బాగుంది. అండ్ తర్వాతొచ్చేసి కొంచెం వాటర్ ప్రాబ్లమ్ అన్నమాట. సో, మాకైతే కొంచెం అది కష్టమనిపిచ్చింది వాటర్ ప్రాబ్లమ్ అనేసరికి. సో, ఇంక బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ ఎక్కడైనా కామన్ అనేసి ఇంక లైట్ తీసుకున్నాము. సో, వాటర్ పట్టి పెట్టుకోవచ్చు అది ఇది అనేసి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.